హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. అయితే ఫ్రెండ్స్, ఇంకో ఇంట్లో అయితే మొత్తం షాయ్ కప్పులన్నీ వలిగిపోయినాయి. స్టీల్ ఉన్నాయి కానీ అవి కూడా అంతంత మాత్రం ఉన్నాయి అన్నట్టు. అందుకోసం అనేసి నేను ఆన్లైన్లో చాయ్ కప్పులు బుక్ చేసిన. ఎట్లా వచ్చినా చూద్దాము. అయితే చూడడానికి అయితే కలర్ఫుల్గా మంచిగా అనిపించినాయి, కానీ ఇవి చూస్తే ఎట్లుంటాయి అనేది డౌట్ వస్తుంది నాకు. చూద్దాం. ఇట్లా మంచిగా ఉన్నాయంటే ఓకే, మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటనే చెప్తే నేను సాటిస్ఫాక్షన్ అవుతా. ఓకేనా? ప్యాకేజీలో బందోబస్తు చేసిరు, ఎందుకంటే మళ్ళీ ఇవి పగిలిపోతాయి కదా కప్పులు, అందుకోసం అని కావచ్చు. చూద్దాం. ఇలాంటి చెప్పేటప్పుడు భలే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పాలి, ఇందులో ఏముందో చూడాలి అని ఆతృత ఒకటి చూసిరా, భలే అనిపిస్తుంది కదా. అంటే ఆన్లైన్లో కూడా ఫ్రెండ్స్ కొంతమంది ఆన్లైన్లో చాలా మటుకు బుక్ చేస్తారు. అంటే ఆన్లైన్లో మొత్తం షాపింగ్ చేస్తారు, కానీ అందులో చూసినప్పుడు వేరే రకంగా ఉంటాయి, వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంటాయి. అంటే మనము క్వాలిటీ మంచి ఎక్స్పెక్టేషన్స్ చేస్తాము, కానీ క్వాలిటీ మాత్రం పూర్గా వస్తుంది, చాలా తక్కువ రేంజ్లో వస్తుంది అన్నట్టు. నైఫ్ లేకుండా పని అయ్యేటట్లేదు, నైఫ్ తీసుకొస్తా. లేదు, ఒక చిట్కా చెప్తా మీకు. ఒకవేళ ఇలాంటి సమయంలో ఒకవేళ చాక్లెట్ లేదనుకో, ఎలా ఓపెన్ చేయాలని మీకు చూపిస్తే ఇప్పుడు. ఓకేనా? అక్కడ ఆయన ఏం తీసుకొచ్చి చెప్పన్నా, కనిపిస్తుందా మీకు? కాంట తీసుకొచ్చా. కాంటతో సింపుల్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. చూడరి, మీకు చూపిస్తా. ఇలా ఉంది కదా, ఈ కాంటతోని ఇలా అనండి, అంతే. ఇలా అంటే వచ్చేసి ఈజీగా సోషగా ఓపెన్ అయిపోయింది, అంతే సింపుల్. ఇది కూడా లేకుంటే ఎట్లా ఇప్పాలంటే ఇలాగే చేతులతో కష్టపడి ఇప్పాలి, అంతే. ఒకవేళ పెన్ను ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా సింపుల్గా ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఇట్లా అంటే వచ్చేస్తాయి. ఇక చూసిరా, ఇట్లా. వావ్, చూద్దామా ఎట్లుంది ఏంటట. వావ్, సూపర్ సూపర్. నిజంగా ఈ కాంట పక్కన పెడదాం, మళ్ళీ గుచ్చుకోపోయింది అనుకో సెప్టిక్ అవుతుంది. వావ్, మంచిగా వచ్చేసినాయి. చూడండి, మరి బ్రైట్నెస్ ఎక్కువైంది అనుకుంటా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయో, ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఎట్లా డ్యామేజ్ వచ్చినాయా? ప్యాకేజ్ మాత్రం సూపర్గా బందోబస్తుగా ఇచ్చిండు, థర్మాకోల్తో అయితే సూపర్గా ఇచ్చిండు అన్నట్టు. హలో రీసౌండ్ వస్తుంది. సూపర్. ఇందులో ఒకసారి నేను ఛాయ్ కానీ కాఫీ కానీ పెట్టుకొని మీకు చూపిస్తా. ఓకేనా? అయ్యో, ఇది ఎట్లా ఇస్తారు? చూడండి, చూడండి ఎంత బాగుందో అసలు. కప్ అసలు సూపర్గా ఉందన్నమాట. చూడండి, మంచి కలర్ కదా, వైట్ దానిపైన ఇట్లా బ్లూ వచ్చేసింది. సూపర్గా ఉంది కప్పు. ఆన్లైన్ షాపింగ్, వావ్. షేడ్స్ అనుకుని ఇలా రాగాలి. మంచిగా ఉంది కదా. ఈ కప్పు ఎవరెవరు నచ్చుతుందో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. చూడరు ఎంత బాగుందో. కానీ స్ట్రాంగ్ ఇచ్చేసిండు. ఇంకేదైతే ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, ఇలా ఇట్లా ఇందులో దీపిని అన్నట్టు. ఇవన్నీ ఒక్కొక్కటి తీసేసుకుంటే అయిపోతుంది మెల్లగా. వావ్, సూపర్.
ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఇలా అన్నమాట. ఇంకా ఎందుకంటే ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా ఇదన్నమాట. ఇంకా ఒకసారి మన ఇంటి దగ్గర లెమన్ గ్రాస్ ఉంది, లెమన్ గ్రాస్ తీసుకొని మనం చాయ్ చేసుకుందాం. ఓకేనా, చాయ్ వేసుకొని తాగుదాం. ఇందులో మీకు కూడా చాయ్ పెట్టిస్తా, ఎవరు స్కిప్ చేయకూరి వీడియో, సరేనా? మీకు కూడా లెమన్ గ్రాస్తోని చాయ్ పెట్టిస్తా, తాగురి మీరు. ఓకేనా, మీకు కూడా తీసుకొస్తా, నాతో పాటు మీకు తీసుకొస్తా, చాయ్ తాగురి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్బాక్సింగ్ చూసారు కదా, టీ కప్స్ మంచిగా ఉన్నాయి కదా, నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా, నాకు ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన టీ కప్స్ అని కొట్టండి, ఇవి వచ్చేస్తాయి మీకు. ఒకవేళ వస్తే మీరు కూడా తీసుకోర్రి. నాకు ఇవి రేట్ వచ్చేసి 291 రూపాయ పడింది నాకైతే ఆరిటికి. ఇంకా అది రేటు ఎక్కువనా తక్కువనా నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా, నాకైతే నచ్చింది. ఇంకా రేటు కూడా నాకు అంత ఎక్కువ అనిపించలేదు, తక్కువ అనిపించింది అనమాట. అంటే మన బడ్జెట్లో అయితే మనకు పర్వాలేదు అనిపించింది. అయితే ఇంకా లెమన్ గ్రాస్ అయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది, చూసేయండి సరే. నెక్స్ట్ వీడియోలో మనం లెమన్ గ్రాస్ పెట్టుకొని ఆ కప్లో చాయ్ తాగుదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.